ఇప్పుడు ఈ గ్లామర్ ఈ సినిమాలో మీకు ఎలా అటాచ్మెంట్ ఉంటుంది? అంటే లవ్ ఇంట్రెస్ట్ ఎదురెదురు అంటే లైక్ నేను ఫోటోగ్రాఫర్, తను విలేజ్ పంచాయత్ సెక్రటరీ. సో ఎదురెదురుగానే ఉంటాయి మా వర్క్ ప్లేస్లు. సో అక్కడి నుంచి సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే మా ఇద్దరి రిలేషన్షిప్కి సంబంధించి రెండు రకాలుగా సినిమా చూసిన వాళ్ళు రెండు రకాలుగా అన్నారు. అంటే ఫీడ్బ్యాక్ కోసం, కరెక్షన్ కోసం నేను చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉంది వీళ్ళ లవ్ స్టోరీ అన్నది ఒకరైతే, ఎక్కడో ఇంకా జస్టిఫికేషన్ ఉండాల్సింది ఏమైనా ఒకరు. అంటే డైరెక్టర్ తీసుకున్న స్టాండ్ అన్నది చాలా బాగుండింది. నాకు పర్సనల్లీ నాకు చాలా ఇష్టం. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, ఇంత సెన్సిటివ్గా, ఇంత క్యూట్గా, క్రియేటివ్గా కూడా చెప్పొచ్చు అన్న స్టాండ్ నాకు బాగా నచ్చింది. సో అది మనం సినిమా చూసిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. పంచాయతీ ఆఫీసులో పంచాయతీలన్నీ కాకుండా ఈయనతో లవ్ ఎట్లా? నాకు బయట పంచాయతీల కంటే ఈయన పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి అండి. ఈయన ఫోటో కెమెరా కాకుండా 3 కళ్ళుతో చూస్తున్నాడు మిమ్మల్ని, జూమ్ చేస్తున్నది. అంతేనా? సినిమాలో కూడా అలాగే ఉంటుందా? అలానే ఉంటుంది సార్. కెమెరాలో ఉంటే కెమెరాలో నేను ఉంటాను. అసలు మీరు ఒక ఫోటోలో కూడా చూడొచ్చు సార్, కన్నులో నేనే ఉంటా. అవును, ఒక కన్ను నేను, ఒక కన్ను కెమెరా. సో నాకు ఏం కనబడకుండా చేస్తుంది అనమాట. లేదు సార్, నా కంటి చూపు చేస్తున్నాను, అలా కూడా అనొచ్చు. ఇప్పుడు చాలా మంది ఫోటోలు తీసినప్పుడు వాళ్ళని కరెక్ట్ గా తీసారా, లేకపోతే ఈవిడ నాకు తీసుకొచ్చే కాంట్రాక్ట్లు ఏమో గేదెలు తీయమని, మీరు ఇచ్చేటేమో నాకు అన్ని నెత్తి మీద అసలు ఇంకా తాండవలు ఆడతారు. అంటే ఎలా అయితే పంచాయతీలు అవుతాయి మరి, ఆ పంచాయతీలు మళ్ళీ ఆవిడ దగ్గరికే వస్తాయి. సో అంటే లైక్ మనకి ఈ సినిమా తను రాసుకున్న విధానం కూడా మోర్ దెన్ ఫోటోగ్రాఫర్ లైఫ్, దానివల్ల సఫర్ అయ్యే లైఫ్లు, ఇతను వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ కానీ, అంటే మనకు సత్యమే శివం ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఉంటుంది, మాధవన్ అండ్ కమల్ హాసన్. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎదుటివాడి కష్టాన్ని, ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాడు కూడా దేవుడే అని, సహాయపడ్డాడు కూడా దేవుడే అని. సో లైక్ నాకు ఇది వాళ్ళ దూరపు వేలు విడిచిన మామయ్య వాళ్ళ తమ్ముని కొడుకు చుట్టంలా అనిపిస్తుంది దానికి.